మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే మేడం. సాయిరామ్ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చాక చాలా లే ఆఫ్స్ అనేవి మనం చూస్తూనే ఉన్నాం. ప్రెజెంట్ కూడా కొన్ని కంపెనీస్ ఎప్పటికప్పుడు అంటే ఎవరికి ఎప్పుడు పింక్ స్లిప్ వస్తుందో కూడా తెలియదు. మరి ఇటువంటి టైంలో అంటే జాబ్ సెక్యూరిటీ తగ్గుతున్నటువంటి ఈ టైంలో ఫినాన్షియల్గా ప్లానింగ్ చేసుకోవాలి అంటే చాలామందికి ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు ఈఎంఐస్ ఉంటాయి. ఆ జాబ్ చూసుకొని ఆ ప్యాకేజ్ చూసుకొని చాలామంది ఒక ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి సడన్గా ఉద్యోగం పోతే మనం కొన్ని న్యూసెస్ కూడా చూస్తున్నాం. కొంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారు, కొంతమంది స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు, కొంతమంది వదిలేసి ఊర్లు వెళ్ళిపోతున్నారు. మరి అలాంటి టైంలో ఫినాన్షియల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలంటే? సో కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు ఐటీ జాబ్ అంటే కనుక చాలా లగ్జరియస్గా ఉండేది. వాళ్ళకేంటి జస్ట్ మండే టు ఫ్రైడే మాత్రమే 2 రోజులు హాలిడేస్, లైఫ్, మంచి 5 అంకెల శాలరీ వస్తుంది. సో 2008కి ముందు చాలామంది ఏంటంటే ఐటీ ఇట్స్ వెరీ లగ్జరియస్ జాబ్. అప్పుడు బీటెక్ చేసి టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్ అలాంటి వాటిలో కనుక జాబ్ స్టార్టింగ్ ప్యాకేజ్ అప్పట్లో కూడా 25,000 ఉండేది. సో 2005-06 ఆ టైంలో 25,000 అంటే ఇట్స్ గ్రేట్. అండ్ తర్వాత ఇప్పుడు చూస్తే కనుక ఐటీలో చాలా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయితే వచ్చాయి. సో మెయిన్ ఏంటంటే ఏఐ వచ్చేసింది. సో ఏఐ ఏం చేయగలదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఎక్సెల్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు, కొన్ని రూల్స్ రాసుకో, అక్కడ పెద్ద బ్రెయిన్ వాడేది ఏమి ఉండదు. సో ఇదే సమ్ రూల్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్ రూల్స్ ప్రకారం చేయాలి. సో ఈ మనిషి అయితే కొంచెం ఎనర్జీ లాస్, మాన్యువల్గా చేస్తాం కాబట్టి ఎర్రర్స్ ఇవన్నీ ఉంటాయి. అదే కంప్యూటర్కి ఇస్తే అది ఆటోమేటిక్గా ప్రాసెస్ చేసి పడేసి ఇక్కడ ఆటోమేషన్ వాడచ్చు. అండ్ నెక్స్ట్ కోడ్ రాసే వాళ్ళు ఉంటారు, కోడర్స్, సాఫ్ట్వేర్లో మెయిన్గా కోడర్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయడానికి వాళ్ళకి మెయిన్గా సాఫ్ట్వేర్ అంటే దానికే పడుతుంటారు. బట్ ఇప్పుడు ఏంటి, క్లౌడ్ అదేం చేస్తుంది, దానికి మనం కంటెక్స్ట్ ఇస్తే అదే కోడ్ రాస్తుంది. సో జస్ట్ మనం క్లౌడ్లోకి వెళ్ళి నాకు ఒక బిజినెస్ ఉంది, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టైలరింగ్ బిజినెస్ నడుపుతున్నాను, నాకు ఒక మంచి వెబ్సైట్ కావాలి, నేను ఈ లొకేషన్లో ఉంటున్నాను, నాకు ఈ సెట్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు, వీళ్ళకి తగ్గట్టుగా మంచిగా యూఐతో ఉండేటట్టు ఒక వెబ్సైట్ తయారు చేయండి, $20 క్లౌడ్ రెంట్. ఈ ప్రాంప్ట్ ఇస్తే కనుక నీట్గా అది కోడ్ రాసేసింది. అంతకుముందు ఏంటి, ఇలా వెబ్సైట్ తయారు చేయకుండా నేను ఒక చిన్న వెబ్సైట్ డిజైనర్ దగ్గరికి వెళ్ళాలి, వాడు 5,000-10,000 ఛార్జ్ చేస్తాడు. అండ్ తర్వాత సపోర్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏం చేసేసిందంటే మొత్తాన్ని రీప్లేస్ చేసింది. ఈ చిన్నగా కోడర్స్ వీళ్ళందరినీ రీప్లేస్ చేసింది. సో ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్కి మాన్యువల్గా కోడ్ చేయాల్సిన అవసరం. అప్పుడు వాళ్ళు కంపెనీ ఓనర్లు ఎలా ఫీల్ అవుతారంటే, ఓకే ఇప్పుడు ఏంటంటే ఎక్కువ కోడర్స్ అవసరం లేదు, ఎక్స్పర్ట్ అయినా ఒక 4-5 పెట్టుకుందాం, కోడ్ ఎలాగో మిషనే రాస్తుంది, అందులో ఏమైనా ఎర్రర్స్ ఉంటే నేను చూడటం, ఎర్రర్స్ లేకపోతే ఆటోమేటిక్గా వర్క్ అయిపోతుంది. సో ఎంప్లాయీ ఫోర్స్ని తగ్గిస్తున్నారు. సో దీనికే చాలామందికి లే ఆఫ్స్ వస్తుంది. అండ్ ఇంకోటి రీజన్ ఏంటంటే కనుక మనకి ఈ ఏఐ వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా కంపెనీస్ ఈ శాలరీస్ మనకి తక్కువ స్కిల్ ఉన్న ఎంప్లాయీస్కి శాలరీ ఇచ్చే బదులు ఏ మీద ఇన్వెస్ట్ చేస్తారు, సో దట్ వాళ్ళ ప్రొడక్టివిటీ బాగుంటుంది, పెరుగుతుంది. సో 10 మంది చేసే వర్క్ని అది ఒక రోజులో చేసేస్తుంది. టైం సేవింగ్, కాస్ట్ సేవింగ్. బిజినెస్ ఓనర్కి ఇంకా ఏంటి, బిజినెస్ నడుపుతున్నాడంటే ఇస్ నాట్ ఫర్ చారిటీ. సో వాడే ఖచ్చితంగా లే ఆఫ్ చేయాలని చూస్తాడు. మన ఎంప్లాయీ సైడ్ చూద్దాం. ఎంప్లాయీ ఏంటంటే ఈ జాబ్ ఉంది, మంచి ఐటీ జాబ్ ఉంది, నాకు నెలకు 2 లక్షలు వస్తుంది లేదా 1,50,000 వస్తుంది అని చెప్పేసి ఒక ఇల్లు కొనుక్కుంటాడు లోన్ మీద. సో దానికి ఒక ఈఎంఐ ఒక 50,000 ఎంతో కట్టాలి. అండ్ పిల్లల చదువు, హైదరాబాద్ సిటీలో జీవనం, కనీసం ఒక ₹1,00,000 అయితే మినిమం అవుతుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ కనుక జాబ్ పోతే ఏంటి పరిస్థితి? సో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఫైనాన్సెస్ జాబ్లో చేయడం నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ మంత్ నుంచే మనం ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే కనుక ఇప్పుడు పింక్ స్లిప్ ఇచ్చారు, మీకు నెక్స్ట్ మంత్ నుంచి రావక్కర్లేదు అన్నారు, నాకు ఒక 1 year సరిపడా కార్పస్ ఉందనుకోండి, నాకు ఖర్చు 1 lakh, నాకు 12 lakhs ఎమర్జెన్సీ ఫండ్లో ఉన్నాయనుకోండి. సో అప్పుడు నాకేంటి 1 year వరకు నాకు ఎక్స్పెన్సెస్కి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను అప్ స్కిల్ అవ్వచ్చు,
ఎందుకంటే ప్రెషర్ ఉంటే కనుక మన పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది, ప్రెషర్ లేకపోతే పర్ఫార్మెన్స్ అంతగా డౌన్ అవుతుంది. సో మనకి ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. అప్ స్కిల్లింగ్ చేసుకొని నేను మళ్ళీ టాలెంట్ దగ్గర 3 months ఆర్ 4 months తర్వాత ఖచ్చితంగా నేను మళ్ళీ రీఅప్లై చేసుకుంటాను, నాకు జాబ్ వస్తుంది. బట్ నీకు టాలెంట్ ఉన్నా కానీ నీకు మనీ ప్రెషర్ ఉందనుకోండి, ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, ఇంట్లో సామాన్ కొనాలి, ఇదే మన బ్రెయిన్లో ఉంటుంది. ఇక మనం కోర్సు నేర్చుకుందాం అనుకున్నా నేర్చుకోలేము, అవ్వదు, అదంత ఈజీ కాదు. ఒకవేళ నేర్చుకున్నా కానీ మనం ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయకపోవచ్చు. చేయలేము. సో ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఒకవేళ జాబ్ లే ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు దాకా కంపెనీ మనకి ఇన్సూరెన్స్ కవర్ ఇస్తుంది కదా అని చాలా ధీమాగా ఉంటారు. బట్ ద మూమెంట్ మీరు కంపెనీ నుంచి బయటకు వచ్చారంటే కవర్ ఆగిపోతుంది. అప్పుడు మీకంటూ ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే అది మూలిగే నక్క మీద తాటికడ పడ్డట్టే. Yes. సో మీకంటూ మీరు కనీసం ఒక 25 lakhs ఈరోజు హైదరాబాద్లో మీరు ఉంటున్నారంటే కనుక 25 lakhs మినిమం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి, విత్ హై బోనస్ వచ్చే పాలసీస్ తీసుకోండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మనకి లోన్స్ ఎంత ఉన్నాయి దానికి తగ్గట్టు మనకి టర్మ్ కవర్ కూడా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే ఈ రెండు అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు లాంగ్ టర్మ్ సేవింగ్స్ కోసం మొదలు పెట్టుకోవాలి. Yes. ఇప్పుడు నా దగ్గర కొంతమంది క్లయింట్స్ ఉన్నారు హూ స్టార్టెడ్ విత్ అరౌండ్ 22 years ఆఫ్ ఏజ్ అండ్ 27 years వచ్చేసరికి దే హ్యాడ్ అరౌండ్ 1 crore కార్పస్. సో 5 yearsలో వాళ్ళు సాధించారు. దే మే బీ టాలెంటెడ్ ఆర్ ఒక మంచి ఐఐటి నుంచి మంచి ప్యాకేజ్తో వచ్చారు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. Yes. బట్ వాళ్ళు 5 yearsలో చేస్తే మనం నార్మల్ ప్యాకేజ్ ఉంటే 10 yearsలో చేయొచ్చు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 10 yearsలో 1 CR. డ్యూరేషన్ పీరియడ్ ఆఫ్ Yeah. టైం పెరుగుతుంది అంతే. బట్ మనం ఎర్లీగా స్టార్ట్ చేస్తే కనుక మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ Yes. ఇంకేంటంటే ఈ సిచ్యువేషన్ సడన్గా రేపు ఏమో లే ఆఫ్ వస్తుంది అంటే ఈ రోజు నుంచి నేను మొదలు పెడతా అంటే అవ్వదు. సో ఏదైనా మనం బిల్డ్ చేయాలంటే ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ అనేది పెట్టాలి. Yes. స్టార్ట్ చేయాలంటే ఒక్క మూమెంట్గా చేయొచ్చు. Yes. సో మనం ముందుగానే పక్కాగా రేపు ఎమర్జెన్సీ వస్తే ఏంటి, రేపు ఆల్ ఆఫ్ ఎ సడన్ నన్ను జాబ్లో నుంచి వెళ్ళిపోమంటే నేనేం చేయాలి, సో ఇది చూసుకోవాలి. 2024లో నాకు ఒక క్లయింట్కి ఇదే సిచ్యువేషన్ వచ్చింది మేడం. సో ఆయన్ని వెళ్ళిపోమన్నారు, ఎందుకంటే ఆయన సీనియర్ లెవెల్లో ఉన్నారు, ఆయనకి ఎక్కువ పే ఇవ్వాలి, దాని బదులు కొంచెం మిడ్ లెవెల్లో వాళ్ళని తీసుకుందామని వాళ్ళ మేనేజ్మెంట్ ఫీల్ అయింది. సో ఆయనకి అరౌండ్ 84 lakhs ఆ రోజు కార్పస్ ఉంది. సో ఏం బాధపడకుండా వచ్చాడు, జస్ట్ నార్మల్గా కాల్ చేశాడు, ఏంటి సార్ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారంటే సో ఇది ఇలా లే ఆఫ్ అయ్యాను మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో మరి మీరు ఏమైనా వరీ అవుతున్నారు, ఒక 3 years ముందు అయితే వరీ అయ్యామని ఇదే సిచ్యువేషన్ వస్తే కనుక. ఇప్పుడు నా దగ్గర కార్పస్ ఆల్మోస్ట్ 84 lakhs ఉంది, ఆయనకి ఈఎంఐస్ ఇవన్నీ కలుపుకున్నా కానీ అరౌండ్ 1,20,000 అంతకన్నా ఎక్కువ. Yes. సో ఒక 6 years ఫ్యూచర్ ఆయన దగ్గర ఉంది. సో ఏం చేస్తారు సార్ అంటే నేను అయితే అప్ స్కిల్ ట్రై చేస్తాను, లేదా వేరే ఏదైనా కంపెనీలో నేను అప్లై చేస్తాను, 6 monthsలో అయినా వస్తుంది, 3 months కాకపోతే 6 monthsలో అయినా నాకు జాబ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. సో నేను దానికి ట్రై చేస్తాను, ఒకవేళ వర్కౌట్ అవ్వట్లేదు నెక్స్ట్ ఇయర్ నేను ఊరికి వెళ్ళిపోతాను. సో ఇట్ వాస్ వెరీ క్లారిటీ ఉంది అంటే ఎందుకంటే క్యాష్ ఇక్కడ క్యాష్ ఉంది ఉంది కాబట్టి. సో సెకండ్ మంతే జాబ్ వచ్చేసింది. సో ఇదేంటంటే మనకి క్లారిటీ ఉంది అండ్ క్యాష్ ఇస్ ఎ సపోర్ట్ వే. Yes. అండ్ ఇంకోటి మనకి ఐటీస్లో ఏంటంటే ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎంప్లాయీస్ మీద, విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. టార్గెట్స్. యా ఏంటంటే వీళ్ళకి ప్రాజెక్ట్ సబ్మిషన్ చేయాలి. Yes. సో డెడ్ లైన్ ఉంటుంది, ఈ డెడ్ లైన్ లోపల మనం రిలీజ్ చేయాలి ఫీచర్ని. సో దానికోసం రెయిన్ బౌల్లో వీళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ వర్కింగ్ కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏదో కోడ్ రాస్తారు, అప్లికేషన్ రన్ అయింది సరే అని చెప్పి టెస్టర్కి పంపిస్తారు, టెస్ట్ ఏమో లేదు ఇది రిజెక్ట్ అని చెప్తాడు, వీడు మళ్ళీ నైట్ మళ్ళీ కూర్చొని దాన్ని సాల్వ్ చేయాలి, వీళ్ళు మళ్ళీ టెస్ట్ చేసి ఏదైనా బగ్ ఉంటే మళ్ళీ చెప్తారు. ఇదంతా బాగానే ఉంది అని రిలీజ్ చేశారు, ప్రొడక్షన్లో కొత్త బగ్స్ రావచ్చు, వీళ్ళకి మళ్ళీ ఇక రాత్రి 2 అయినా 3 అయినా కూర్చొని చేయాలి. బికాస్ నేను అంతకుముందు ఐటీలో వర్క్ చేశాను, Yes. ఐ నో దట్ నైట్ 2-3 వరకు కూడా నేను కంటిన్యూగా కూర్చొని చేయాల్సి మీటింగ్స్లో ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది క్లయింట్కి. సో మనం విపరీతమైన ప్రెషర్లో వర్క్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే కొంతమంది మేనేజర్లు కూడా హెక్టిక్గా ఉంటారు, సో వర్క్ చేసినా చేయలేదు అన్నట్లు, కొంతమందికి ఫేవరబుల్గా ఉండు. పార్షాలిటీ. యా సో మా క్లయింట్కి కూడా సేమ్ హెక్టిక్ మేనేజరే ఉన్నారు. వన్ ఫైన్ డే ఆయనకి ఇక పేషెన్స్ బర్స్ట్ అయింది,
ఈజ్ హ్యావింగ్ అ కార్పస్ అరౌండ్ 2.25 సీట్. Oh. నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు నాకు వర్క్ ఇస్తున్నావు, నేను మనిషిని అనుకుంటున్నావా ఇంకేమనుకుంటున్నావు? సండేస్ చేయాలంట, హాలిడేస్ చేయాలంట, నైట్ లాగ్ ఆఫ్ అయ్యాక చేయాలంట, నేనైతే చేయను. ద మూమెంట్ నేను 7కి నేను లాగ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతే నేను కాల్స్ లిఫ్ట్ చేయను. సో అని క్లియర్గా చెప్పేశాడు. ఇలా అయితే ఎలా, నేను రిపోర్ట్ చేస్తాను, చేసుకో, నాకేం అక్కర్లేదు కాదు, ఈ కంపెనీ కాదు వేరే కంపెనీ అన్నాడు. ఇదంతా కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే మనకి క్యాష్ ఉంది కాబట్టి. సో ఐటీ ఎంప్లాయీస్ లేదా ఎవరైతే స్ట్రెస్ వర్క్లో చేసేవాళ్ళు ఈ క్యాష్ రిజర్వ్స్ని మనం బిల్డప్ చేసుకోవాలి. మనకేంటంటే ఇప్పుడు వరకు మన క్యాష్ రిజర్వ్స్ని ఎలా బిల్డప్ చేస్తారంటే ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో పెడతారు. చూడండి మేడం, ₹1 కోటి ఇల్లు ఉంది వర్సెస్ ₹1 కోటి స్థలం వర్సెస్ ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్. మనం మ్యూచువల్ ఫండ్ కూడా వద్దు, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకో. ఈ మూడిట్లో ఏది మనకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇస్తుంది? హార్డ్ టైమ్స్లో స్థలం ఉందంటే నాకు ఇన్కమ్ ఏమీ రాదు, ఇల్లు ఉందని కనీసం నేను తక్కువ దానికి వెళ్ళి రెంట్కి ఇచ్చి కొంచెం తెచ్చుకోవచ్చు. బట్ ఎఫ్డి చూడండి ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో మనకి ఫైనాన్షియల్ అసెట్ అనేది ఎప్పుడు కష్టకాలంలో మనం ఆదుకుంటుంది. సో ఫైనాన్షియల్ అసెట్స్ని బిల్డర్ చేసుకోవడానికి చూడాలి. ఫైనాన్షియల్ అసెట్స్ మనకు కావాలంటే గోల్డ్ కూడా కొంత పార్ట్ వరకు మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో నాకు ఆ టోటల్ పోర్ట్ఫోలియోలో 10% వరకు గోల్డ్ కానీ సిల్వర్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. బట్ మెయిన్గా మన టార్గెట్ ఎలా ఉండాలంటే మనకి జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 10 or 15 ఇయర్స్లో నేను రిటైర్ అవ్వడానికి ఈక్వలెంట్గా నేను ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ రిటైర్ అవ్వకపోయినా జాబ్లో నాకు తేడా వచ్చినా కానీ ఏమాత్రం భయపడకుండా నువ్వేంటి నన్ను లే ఆఫ్ చేసి నేనే రెసిగ్నేషన్ ఇస్తాను అని చెప్పేంత ధైర్యంతో మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఐటీ ఎంప్లాయీస్ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 30sలో ఉంటే కనుక చాలా ఈజీగా అవుతుంది. వాళ్ళు 40sకి 50sకి వెళ్తే కనుక కష్టం, ఎందుకంటే ఆ టైంకి వాళ్ళంతా ఒక జీవనానికి అలవాటు పడిపోయి అప్పుడు కష్టం అనుకుంటే వాళ్ళకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టం. పాసిబుల్ కాదు అని చెప్పట్లేదు, బట్ రివర్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. బట్ 30sలో ఉన్న వాళ్ళకి, లేట్ 20sలో ఉన్న వాళ్ళకి, అప్పుడే మ్యారేజ్ అయిన వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే ఎక్స్పెన్సెస్ అంత ఎక్కువ ఉండవు, సేవింగ్స్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఫ్యూచర్ని బాగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా లే ఆఫ్ జరిగినా కానీ ఈజీగా బయటపడడానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ. రైట్.